సబ్స్క్రైబ్ లేటెస్ట్ ఫిల్మ్ ఆఫీస్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం రోజు రోజుకు అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల మహాకావ్యం కేవలం భారీ బడ్జెట్ తోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రచార వ్యూహంతోనూ ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయలను కేవలం ప్రమోషన్ కే ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా నివేదికల ప్రకారం హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరి ప్రపంచవ్యాప్తంగా సినిమా పంపిణీ బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం ద్వారా రామాయణం కేవలం భారతీయ మార్కెట్ కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక హాలీవుడ్ చిత్రాలు అనుసరించే గ్లోబల్ రిలీజ్ మోడల్ ను ఈ సినిమాకు కూడా అమలు చేయాలనే ప్రణాళికతో సోనీ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ వార్తలో అత్యంత ఆసక్తికర అంశం ప్రమోషన్ బడ్జెట్. నివేదికల ప్రకారం అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాల కోసం సోనీ పిక్చర్స్ ఒక్కటే సుమారు 235 కోట్లు వెచ్చించనుంది. దీనికి నిర్మాతలు మరో 140 కోట్లు జోడించనున్నారని తెలుస్తోంది. ఇలా మొత్తం ప్రమోషన్ ఖర్చు 375 కోట్లకు చేరుతోందని ప్రచారం సాగుతుంది. భారతీయ సినిమా చరిత్రలో ప్రచారం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం అరుదైన విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ ఇతిహాసాన్ని అత్యున్నత స్థాయిలో పరిచయం చేయాలన్న లక్ష్యంతోనే ఈ భారీ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మేకర్స్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన షాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై రామాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం దీనికి నిదర్శనం. టెక్నికల్ గా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఫార్మాట్, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించడం వంటి అంశాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ నిన్న విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. ఇంత భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తొలి సంకేతం ట్రైలర్ ద్వారానే తెలుస్తోంది. ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చివరకు భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తుందా లేదా అన్నది ప్రశ్నకు సమాధానమైతే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. అశ్లీల అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. వినియోగదారులకు అసభ్యకరమైన కంటెంట్ అందిస్తున్న ఈ ప్లాట్ఫామ్లను దేశవ్యాప్తంగా యాక్సెస్ ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది 25 యాప్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్లపై చర్యలు తీసుకున్న అనంతరం ఇప్పుడు మరో 50 ఓటీటీ యాప్లను బ్లాక్ చేయడం గమనార్హం. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ అశ్లీల అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేస్తున్నందుకు 50 ఓటీటీ యాప్లపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని, చట్టాలను ఉల్లంఘించే యాప్లపై అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక నిబంధనలు 2021 ప్రకారం ప్రభుత్వం ఈ యాప్లపై చర్యలు తీసుకుంది. అధికారుల పరిశీలనలో ఈ ప్లాట్ఫామ్లలోని కంటెంట్ ఐపీసీ సెక్షన్ 294 నిబంధనలను ఉల్లంఘించడం, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉండటం వంటి అంశాలు గుర్తించారు. దీంతో ఆయా యాప్లకు యాక్సెస్ ను నిరోధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాక్ చేసిన 50 ఓటీటీ యాప్ల జాబితాను ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే చట్టవిరుద్ధమైన లేదా అభ్యంతరకర కంటెంట్ ను ప్రదర్శించి డిజిటల్ ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. ఇటీవల సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశం లేదా ప్రభుత్వ నోటీసు వచ్చిన తర్వాత 3 గంటల్లోపే సోషల్ మీడియా సంస్థలు, ఇతర డిజిటల్ మధ్యవర్తులు చట్ట విరుద్ధమైన కంటెంట్ ను తొలగించాలి. అవసరమైతే ఆ కంటెంట్ కు
యాక్సెస్ ను కూడా నిరోధించాలి. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధిత యాప్లను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ యాప్లకు యాక్సెస్ ను బ్లాక్ చేయాలని, అలాగే గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఆయా యాప్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ప్రకారం ఈ యాప్లలో ప్రసారమవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర వీడియోలు అశ్లీల స్వభావం కలిగి ఉన్నాయి. ట్రాఫిక్, సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పొందేందుకు అసభ్యకర కంటెంట్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో 2023లో వచ్చిన చిత్రం సింహాద్రి. కెరీర్ పరంగా జక్కన్నకు, తారక్కు ఇద్దరికీ ఈ సినిమా ప్లస్ అయ్యింది. ఇక యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో ఒక సాహసోపేత నిర్ణయం గురించి రాజమౌళి ఓ సందర్భంలో వివరించారు. సింహాద్రిలో వేల మంది అమాయకుల ప్రాణాలను కాపాడటానికి కథానాయకుడి పాత్ర ఒక మంచి వ్యక్తిని చంపాల్సి వస్తుంది. అది సినిమాలోనే కీలకమైన సన్నివేశం. ఈ ఆలోచనను రాజమౌళి తన కుటుంబ సభ్యులకు, చిత్ర బృందానికి వివరించినప్పుడు ఒక హీరో ఇలా చేస్తే దాన్ని ప్రేక్షకులు అస్సలు అంగీకరించరని వారు అన్నారట. అయితే రాజమౌళి మాత్రం ఆ ఎమోషనల్ సీన్ ఈ కథకు ప్రాణమని నమ్మారు. ప్రేక్షకులు ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారని నమ్మకంతో తెరకెక్కించారు. కట్ చేస్తే రాజమౌళి నమ్మకమే నిజమై సింహాద్రి ఆ సంవత్సరంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో చర్చనీయాంశంగా మారిన ఆ సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి భారీ హిట్. ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సింహాద్రి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఎన్టీఆర్ స్థాయిని మాస్ హీరోగా అమాంతం పెంచింది. ఆ తర్వాత వచ్చిన యమదొంగ కూడా కమర్షియల్ హిట్. ఇక వీరి కాంబోలో వచ్చిన త్రిబుల్-ఆర్ ఇండియన్ సినిమా గర్వించదగ్గ పాన్ ఇండియా చిత్రంగా నిలిచిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా రాకాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా చాలా పరిమిత సమాచారం మాత్రమే బయటకు వచ్చినా తాజాగా బన్నీ మేనేజర్, నిర్మాత శరత్ చంద్ర చేసిన కామెంట్స్ అయితే ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. రాకా నుంచి త్వరలోనే ఒక మ్యాజికల్ అప్డేట్ రానుందని ఆయన చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. పుష్ప ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన మార్కెట్ ను విస్తరించుకున్నారు. అలాంటి సమయంలో ఆయన కెరీర్ లో తదుపరి అడుగుగా వస్తున్న రాకాను ఫ్యాన్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా కొత్త దశకు నాంది పలికే ప్రాజెక్ట్ గా చూస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు అట్లీతో బన్నీ కాంబినేషన్ కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను గ్రాండ్ విజువల్స్ లో అందించడంలో అట్లీకి ఉన్న గుర్తింపు ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. రాకాను కేవలం భారతీయ మార్కెట్ కే పరిమితం చేయకుండా గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. భారీ కాన్వాస్, అత్యాధునిక విజువల్ టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా రూపొందుతుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ అంచనాలే సినిమాపై హైప్ ను మరింత పెంచుతున్నాయి. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా రాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కు హిందీ మార్కెట్ లో ఏర్పడిన క్రేజ్, ఓవర్సీస్ లో పెరిగిన అభిమాన వర్గం, గ్లోబల్ రిలీజ్లపై పెరిగిన ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఓపెనింగ్ డే నుంచే రికార్డుల రేసులో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ నెట్ కలెక్షన్స్, ఓవర్సీస్ గ్రాస్, ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వంటి అంశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయనున్న బన్నీ ప్రస్తుతం మరో 2-3 కథలు కూడా వింటున్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకులు సైతం ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారని శరత్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాకా నుంచి రాబోయే అప్డేట్ కేవలం ఒక పోస్టర్ కే పరిమితం కాకుండా అల్లు అర్జున్ కెరీర్ లోని తదుపరి దశకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను ఇవ్వొచ్చనే అంచనాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.